హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఇంకొక 10 నిమిషాలు ఆగితే గుడ్ ఆఫ్టర్నూన్ అన్నమాట. ఏంటి లొకేషన్ ఎంతగా ఉంది అంటే, ఎస్, మనం ఇప్పుడు కృష్ణానది దగ్గర ఉన్నాము. చాలా పర్మిషన్స్ తీసుకున్నాం ఇక్కడికి రావాలంటే. మీకు కొత్తగా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రైన్ వీడియోస్ చూపిస్తాను విజయవాడ జంక్షన్ బయట ఉండి. ఓకే, అందుకే ఈ లొకేషన్ ఎంచుకున్నాను అన్నమాట. హై స్పీడ్ అనిపించకపోవచ్చు, కానీ లొకేషన్స్ పరంగా బాగుంటుంది. లాంగ్ నుంచి క్యాప్చర్ చేద్దాం. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ విజయవాడ జంక్షన్ ట్రైన్స్ అన్నీ మనం ఈరోజు చూద్దాము. మ్యాక్సిమం కవర్ చేద్దాము. కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది, అయినప్పటికీ ఇదే లాస్ట్ రైల్ ఫ్యానింగ్ వీడియో అవ్వచ్చు ఈ ఛానల్లో. అంటే కొంత సమయం వరకు, ఎందుకంటే మీకు ట్విస్ట్ ముందు తెలుస్తుంది అదేంటో. ఓకే, ఇప్పుడు మనం ఆ పైకి ఎక్కుదాం అన్నమాట. ఆ పైకి అటువైపు, ఎందుకంటే అంతే మరి. ఇప్పుడే జస్ట్ ఉదయ్ వెళ్ళిపోయింది, గుంటూరు ఉదయ్, విశాఖపట్నం గుంటూరు వెళ్ళవలసిన ఉదయ్ వెళ్ళిపోయింది. చూడాలండి, మ్యాక్సిమం ట్రై చేద్దాము. కోరమాండ్లు, కేరళ ఇవన్నీ మిస్ అయిపోయినాయి. నేను నా బండి అక్కడ పెట్టాను. ఓవర్ఫ్లో అవుతుంది కదా, కృష్ణానది బాగా పొంగి పొరలుతుంది. విజయవాడ అటువైపు, ఇటు గుంటూరు డిస్ట్రిక్ట్. సో మనం అటువైపు ఉండి చూద్దాం అన్నమాట ఎక్కి. బ్యూటిఫుల్ లొకేషను. చాలామందికి పర్మిషన్స్ దొరకవు ఇక్కడికి క్యాప్చర్ చేయాలంటే. పోలీసులు వాలిపోతారు, కొట్టేస్తారు ఫస్ట్. అదన్నమాట. ఇవన్నీ బ్రిటిష్ కాలంలో కట్టిన అవుట్ పోస్ట్స్, మీటర్ గేజ్ ఉన్నప్పుడు. కావాలంటే చూసుకోండి, ఇదంతా రైల్వే యాడ్. అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అవుట్ పోస్టులు ఉంటాయి కదా, ఆ టైంలో అవి. ఆ పైకి ఎక్కి మనం క్యాప్చర్ చేద్దాం. ఎదిరిపోద్దండి, కానీ తప్పదు. వామ్మో, చండాలమైన వాసన. చీ, గబ్బిలాలు సంసారం చేసినాయో ఏమో. పాములు, క్షుద్ర పూజ సామాలు, అది. అండ్ గాయ్స్, ఇదే మన ఈరోజు లొకేషన్ అన్నమాట. అబ్బా, పైకి ఎక్కాల్సింది అదిరిపోయిందిరా నాయన. చూద్దాం ఏ ట్రైన్ వస్తుందో ఫస్ట్. లెట్స్ గో. అబ్బా, శుభసూచకం రా. చెన్నై నిజాముద్దీన్ రాజధాని. రారా అబ్బడో. వన్నంగా తమిళనాడు రాజధాని. పేరుకి తమిళనాడు రాజధాని చెన్నైది అయినా కానీ అందరూ ఆదరిస్తారు దీన్ని. ఐ మీన్ సౌత్లో అందరూ ఢిల్లీకి వెళ్తానికి. మనకేం తక్కువ కాదమ్మా. దీని వెనక మళ్ళీ దురంతం ఉంది. హాయ్ మిస్టర్ రాజ్. చెన్నై రాజధాని. విధ్వంసం చేసావురా కాసేపట్లో. అంటే బ్రిడ్జ్లే రిజోనెన్స్ సౌండ్ అది. సరే మరి గాయస్,
ఇన్కమింగ్ బళ్ళన్నీ ఇంత స్పీడే ఉంటాయి, ఇంతకన్నా తక్కువ స్పీడ్ కూడా ఉంటాయి. ఎందుకంటే హోమ్లో ఆగుతాయి కాబట్టి, బెజవాడ యార్డ్ క్లియర్ లేకపోతే. అంటే బయటకు వచ్చేది అదిగో అటు నుంచి బయటకు వస్తాయి కాబట్టి అటు నుంచి వచ్చేవి కొంచెం ఒక పాసిబుల్ అంటే ఒక ఇక్కడ 100 ఉంది కాబట్టి, అదిగోండి అక్కడ కాషనటర్ బోర్డు కనపడుతుంది 100 అని, అక్కడ 100 ఉంది కాబట్టి బయట నుంచి వచ్చేటప్పుడు 80, 90, 100 లోపు ఉండొచ్చు. అది బండిని బట్టి, డ్రైవర్ని బట్టి, ప్రిఫరెన్స్ బట్టి కూడాలే. సో అదండి విషయం. ఇక్కడ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, లొకేషన్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే చెప్పాక చాలాసార్లు హిందీలో ఒక షాయర్ ఉంది, కుచ్ పాకర్ కోనా హే కుచ్ ఖోకర్ పానా హే జీవన్ కా మతలబ్ యహీ హే అని. అది విషయం. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. రైట్, మరి చూద్దాం ఇంకా. అబ్బో, ఫాలోయింగ్లో వందే భారత్ కూడా వస్తుందండి. రాజధాని ఫాలోయింగ్లోనే ఉంది, దాని క్లియరెన్స్లో. చెప్పాను ఆపుతాడని, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే కదా వెళ్ళింది. అది యాడ్లో కూడా లేదు, ఇది వీడు వచ్చేసాడు. అంటే క్యాట్ అండ్ మౌస్ రేస్ జరిగినట్టు ఉంది. రైట్, క్లియర్ అనుకుంటా. చెప్పాను ఆపుతాడని, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే కదా వెళ్ళింది. అది యాడ్లో కూడా లేదు, ఇది వీడు వచ్చేసాడు. అంటే క్యాట్ అండ్ మౌస్ రేస్ జరిగినట్టు ఉంది. రైట్, క్లియర్ అనుకుంటా. క్లియర్ అయితేనే అంత లౌడ్ హాంక్ ఇచ్చేది కుర్రాడు. రాజధాని కనపడుతుంది ఇక్కడి నుంచి. అది ఏరా వందే భారత్, వెళ్ళరా పో. కుదిరితే సాయంత్రం క్యాప్చర్ చేద్దాం హై స్పీడ్లో. అడిగో హల్కు బయటికి వెళ్తున్నాడు చూడండి. ఏంట్రా, ఏంటి ప్రతిసారి నువ్వే కనపడుతున్నా? తొక్కేశారా పాప మా లోకల్ని మీరు.
హెవీ లోడ్, పైగా వాన పడి తడిసి ఉంటుందిగా. ఏంటో బిట్రగుంట గుంట వస్తుంది. ఎంతసేపు లేటు ఎరా? 2.5 గంటల లేట్లో నడుస్తున్నావు. అంతేలేరా, తొక్కేశారు లోకల్ పాలిటిక్స్గా అంతా. రాజధానిలో దురంతోలు ఉంటే నిన్నెందుకు పెడతారా బాబు ప్రిఫరెన్స్లో? దాదా అబ్బా, ఈగో సాటిస్ఫై మూమెంట్ అండి. అరే హా గోరియా రే హా, లెజెండ్ నెవర్ డైస్. ఎందుకో తెలుసా? చూసారుగా ఇక్కడ సన్నివేశం. G7 G9 డెడ్ని హాల్ చేస్తుంది. సరిపోయిందిరా G9. కసి తీరా కొట్టాలరా నిన్ను. ఏందిరా ఆగారు? బై ద వే, లైన్లోకి వస్తే, లైన్ అంటే ఆ మెయిన్ లైన్ సంగతికి వస్తే, అమ్మ ఎంతకు తెగిచ్చారా, బండ్లు లేవని చెప్పి గూడ్స్కి స్లాట్ ఇస్తారా ఈ లైన్లో? పరమ దుర్మార్గుడు సార్ వీడు. G9 G7 పులి హాల్ చేస్తుంది. ఏందిరా లాగరా ఫాస్ట్గా అబ్బాయ్. నీకోసమే దొరా మెల్లగా వస్తున్నాను అని ఎక్కువ ఇస్తుంది నాకు. సర్లే రా దొరా రా. వినపడుతుంది అదిగా మావాడే. G7 ట్రాక్షన్ మోటార్ సౌండ్స్ అవన్నీ అని అంటే ట్రాన్స్ఫార్మర్ సౌండ్స్లే. ముందే గూడ్స్ ఉంది కదరా అబ్బాయి, ఎలా మరి? మెయిన్ లైన్ కాబట్టి ఉంచడు, తోసేస్తాడు ఫాస్ట్గా. ఆ లైన్లో వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడులే మోక్షం వచ్చింది. అంటే ఆ పక్కన G7 G9 ట్విన్స్ అలా ఇందాక అది కనపడుతుంది రైట్ సైడ్ గూడ్స్, వాటికి మోక్షం రాదు ఇప్పుడల్లా. ఆ ముసలాం ఎవరో అంటదే, ఆయనకి మాత్రం ఓటే మమ్మో అని. అలాగే కృష్ణ కణాలోళ్ళు గూడ్స్లో మాత్రం మేము పంపించమమ్ము అన్నట్టు పెట్టుకుంటారు. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు హుబ్లీ వస్తుందండి. ఇందాకే రావాలి, ఆ మెమూని తోసేశారు మెయిన్ లైన్లో నుంచి మెయిన్ లైన్.
మెయిన్ లైన్ కాబట్టి ఉంచడు, తోసేస్తాడు ఫాస్ట్గా. ఆ లైన్లో వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడులే మోక్షం వచ్చింది. అంటే ఆ పక్కన G9 ట్విన్స్ అలా ఇందాక అది కనపడుతుంది రైట్ సైడ్ గూడ్స్, వాటికి మోక్షం రాదు ఇప్పుడల్లా. ఆ ముసలాం ఎవరో అంటదే, ఆయనకి మాత్రం ఒకటి మమ్మో అని. అలాగే కృష్ణ కనాలోళ్ళు గూడ్సులు మాత్రం మేము పంపించమమ్మో అన్నట్టు పెట్టుకుంటారు. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు హుబ్లీ వస్తుందండి. ఇందాకే రావాలి, ఆ మెమూని తోసేశారు మెయిన్ లైన్లో నుంచి. మెయిన్ లైన్ ఎవర్రా హార్నో? హుబ్లీ ఈడే G7. అదిగో హుబ్లీ రా. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ బెజవాడ అండి. చూసారా, రష్గా 3 లైన్లు 3 ఫిల్ అయిపోయింది, బ్లాక్ అయిపోయినాయి. చూసారా, ఎప్పుడు బళ్ళు వస్తూనే ఉంటాయి. అవునండి, అఫ్కోర్స్ గేట్ వే టు సౌత్ అండి విజయవాడ. గ్రాండ్ ట్రంక్ రూట్ నుంచి అంటే చెన్నై ఢిల్లీ రూట్కి ఇదే గేట్. హౌరా చెన్నై కోరమాండల మెయిన్ లైన్కి ఇదే రూట్ గేట్ వే. మరి అలా కాదంటే ఎలాగ మరి? హుబ్లీ మనోడు గంట అంటే ఆన్ టైమే వస్తున్నాడులే, బ్రాంచ్ లైన్లో నరికేసాడు ఇన్ని. రోజు ముందెళ్ళి కూర్చుంటున్నావురా, బోగాటం అనిపిస్తున్నావు విజయవాడ ప్లాట్ఫామ్లో ఆక్యుపేషన్ చేసి. ఈరోజు రాజధానిలో ఉన్నాయి నువ్వు వచ్చే ప్లాట్ఫామ్లకి అని చెప్పి ఆపేశారు. అంతేనండి, రాజధాని దురంతలు ఉన్నాయి ఈడెళ్ళే ప్లాట్ఫామ్కి. 8, 9, 10లోనే పెడతారు కుర్రాడిని, అందుకే నరికారు. ఈయన్ని తీసుకోరు ఇప్పుడు. ఎందులో అరుపులో అంటాం. V4 పవర్ పులేది మోస్ట్ సక్సెస్ఫుల్ పీక్ క్లాస్ లోకోమోటివ్. చాలా బాగుందండి వెదర్ కూడా ఈరోజు మంచిగా, అందుకే డిసైడ్ అయ్యే వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే పొద్దున్నే వద్దాము, త్రూ అవుట్ డే మొత్తం రైల్ ఫ్యానింగ్ చేద్దాము, మళ్ళీ ఇప్పుడల్లా చేసే వీడియోలు కాదు కదా ఇవన్నీ అనుకున్నాను. ఎందుకంటే ఈ ఏరియాలోనే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఉండదలుచుకోలేదు, ఉండను. తర్వాత చెప్తాను, వీడియోలో కనపడిద్దిలే ఏం చేస్తున్నాం వ్యవహారం.
ఏంద్రా వెనకే జన్మభూమిని పెట్టుకుని నువ్వు వస్తున్నా? పంపించారు గురువా, పంపించారు. సరేరా. ముందు G9 వెనక G7లు. చూడు అసలు ఎలా తోస్తున్నాడు. అవసరం లేదు మరి. సర్లే పద, జాగ్రత్తగా వెళ్ళరా, మళ్ళీ కలుద్దాం. నువ్వు ప్యాసింజర్లకు వచ్చారా బాబు, కోచింగ్ లీడ్ చెయ్యి. నువ్వు అంత ఖాళీగా ఉంటే ఎందుకు గూడ్స్కి వెళ్తావు, టైం వేస్ట్. ఆ G12లు, ఆ G9లు, ఆ కొత్తగా ఏదో తగలండి ఇక EQ12లు అంటే అయ్యో నాకు అర్థం కావట్లేదు. అవి చూసుకుంటాయి. ఏంట్రా అరుస్తున్నారు? దురంతోనే ఇంటి కొంప తీసి. ఏమండి అసలు చూడండి, జన్మభూమి వెనకే ఉంది మెయిన్ లైన్లో, అయినా గూడ్స్ని త్రూ చేస్తున్నారు మెయిన్ లైన్. ఇట్స్ ఓకేలే, లెక్క లేకుండా పోయింది జన్మభూమి అంటే. ఆడు ఇప్పుడు వెనక ముందు 2 ఇంజన్లు వేసుకుని వస్తాడు, సుయ్ సుయ్ అనుకుంటా. మన ఈడు కూడా దగ్గరలో ఉన్నాడండి డురంట్. ఇందాక దుగ్గిరాలు దాటాడంటే ఇప్పుడు వస్తున్నాడులే, పెదవట్లపూడి మధ్యలో ఉంటాడు, మోరంపూడి అక్కడ. వస్తాడు ఈడు ఆ హోమ్ దగ్గరికి వెళ్ళేలోపు వచ్చేయచ్చండి. MTA బాక్స్ అని అక్కడికి ప్లాన్ చేశారు, హైపర్ ప్రయారిటీ అనుకుంటే బాక్సన్కి. కొన్నిట్లో లోడ్ కూడా ఉంది. 4 బోగీల్లో 4 కోచుల్లో లోడ్ ఉంది బోగీల్లో, మిగతా అంతా MTA. సౌండ్ తెలవట్లా, డమ్ 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 అని. MTA లోడ్ అయితే అలా రాదు, ఒక రకంగా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే డురంట్, చెన్నై నిజాముద్దీన్, వాడి వెనకే ఉన్నాడు ఫాలోయింగ్లో మన 125-09. ఏం పేరు ఆడి పేరు? కజీరంగడు, SMVT, బెంగళూరును గౌహాటి. ఒకప్పుడు ఆడు బెంగళూరు ఏదో ఉంది, ఆ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి వచ్చేవాడు ఆడు. ఒకప్పుడేమో ఒక సంవత్సరం క్రితం దాకా కూడా SMVTకి మార్చక ముందు దాకా కూడా ఆడు బెంగళూరు కంటోన్మెంట్ నుంచి గౌహాటి వెళ్ళేవాడే కజీరంగ ఎక్స్ప్రెస్ని ముద్దుగా అలా పిలుచుకుంటాంలేండి, కజీరంగడని. ఏంట్రా భలే ఉందిరా మీ పని. నేను నిద్రలు లీడింగ్ చేస్తున్నారు. మన వాళ్ళేందే పని అవ్వదులేమ్మా, కన్వెన్షన్స్ లేదే పని అవ్వదు. ఏమండి టైగర్, అదిగోండి డురంటో. నేనమ్మ ఈ LHB + P7 వచ్చిన తర్వాత ఏది డురంటోనో, ఏది రాజధానియో, ఏది AC సూపర్ ఫాస్టో కూడా చెప్పలేకపోతున్నామండి. ఒకప్పుడు అసలు నిజం చెప్తున్నాను, ఏ బండికి ఉన్న స్పెషాలిటీ ఆ బండికి ఉండేది అండి. ఏ బండికి ఉండే స్పెషాలిటీ ఆ బండికి. ఎలా అంటే డురంటో అంటే గ్రీన్ కోచెస్, రాజధాని అంటే రెడ్ కోచెస్, అండ్ వాటి లోకోలు వేరు. ఏ P4లు, M4లు, P1లు అలా వచ్చాయి. బాధేస్తుంది. ఇప్పుడు హుబ్లీ క్లియర్ అవ్వలేదు, జస్ట్ ఇప్పుడే క్లియర్ అయింది కాబట్టి మనోడు మెల్లగా దాని క్లియరెన్స్ వెళ్తాడు. రారా లింగారావు. డురాంటో అబ్బో, అటు నుంచి జన్మభూమి వస్తున్నాడు. నేను సేమ్ క్రాసింగ్ అవుటర్లో ఎక్స్పెక్ట్ చేశాను. జన్మభూమి కూడా భలే అగ్రెసివ్గా వెళ్తాడు చూడండి బయటికి. అడుగు జన్మభూమి అక్కడ ఉన్నాడు, ఆల్రెడీ వచ్చేసాడు కూడా లోపలికి, పికప్ చేస్తాడు. లింగారావు
అడుగండి జన్మభూమి అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇడితే ఊపు ముందొక లోకో వెనకొక లోకో. రారా అగ్రెసివ్ చూడండి. ఏమండి ఇప్పుడు దాకా ఎన్ని బళ్ళు వెళ్ళినాయి చెప్పండి? చాలా బళ్ళు వెళ్ళినాయి కదా. చాలా అంటే పర్లేదు, ఒక 1 అవర్ అలా అవుతుంది. అయినా గూడ్స్ నేను చెప్పినట్టే అక్కడే ఉంది చూసారా, ముద్దనూరు. వాటెవర్ ముద్దనూరు కానీ ఆర్టీపీఎం గూడ్స్ కానీ అక్కడే ఉంది. ఇప్పుడు ఈ ఖచ్చితంగా ఉంది కదా 12509, దానికి నరకమే. ఎందుకంటే అది వచ్చే లైన్ని బ్లాక్ చేసి ఒక బాక్స్ అని వస్తుంది. దీనమ్మ మాసు, ఇది ఎక్కడ ఆపరేషన్ అండి బాబు. వాటెవర్ ఉన్న విషయం అయితే అది. లెట్స్ సీ. దీనమ్మ మాసు ముసుగు మామూలు ముసుగు కాదు, అసలు చిన్న హార్న్ కూడా ఇవ్వలేదండి కజీరంగా గాడు. దొంగనాయాలు మిస్ చేసేద్దామనే ఎరా, అంత సినిమా లేదమ్మా. ఇంకా బాక్స్ అని క్లియర్ అవ్వలేదుగా, ఆడి బతికి ఇక్కడే ఎక్కడ ఆపేస్తాడు చూడండి. కాదుగా అయిపోయింది, మెల్ల క్రాల్ అవుతాడు. ఇక మోక్షం వచ్చిందండి బెజవాడ లోపల గిడికి అన్నాడు. ఆ టైంలో అటెటో దేవురిస్తున్నాను, ఏదో బండి ఉంటుంది చూస్తున్నాను. ఇంతలో ఈలోపు పూయి అనేసాడు వీడు. రారా కదులు, తీసామని పెద్ద తోపుగా మరి, అలా అనగానే కదులుతాయిగా. ఏది మరి
తోప తోటకూర కట్ట కొంచెం త్రోట్లు వెనక ముందు అయినా కానీ ల్యాండ్ మన వీల్ స్లిప్ అవుద్ది, స్టాల్ అవుద్ది. తోపు అంట అన్నయ్య. ఓకేలే కానీ నా అసలు యాక్సెప్ట్ చేయనండి. ప్యూర్ కన్వెన్షనల్ లవర్ నేను. ఏంది అసలు ఏంది P7 యాక్సెప్ట్ చేసేది? ఇంకేమన్నా ఉందా P7 యాక్సెప్ట్ చేస్తే? కొడతాయి P4లు కన్వెన్షన్లో కోసం నన్ను. మళ్ళీ అవుటింగ్ ఏదో లోకో, మెయిన్ లైన్ నుంచి. లోకో అంటే ఏదో బండి. ఇదేంట్రా బాబు అనవసరంగా. ఏంటి ధ్రువా ఏంటి కలలు పడుతున్నావు దాని నుంచి? పోమనుకుంటా. ఏరా ఎసామోడా, అది రంగడా. అటేదో బండి వెళ్తుంది చూసారా? బీసీ అని వదిలేడు మూమెంట్లో మూమెంట్. నీ రాకతో ఆ గూడ్స్కి గంటలుగా నిర్విరామంగా వేచి ఉన్న గూడ్స్కి లైన్ క్లియర్ దొరికిందిరా ఖజీరంగా. చూపిస్తా రాగు. ఆడికి వెళ్ళిపోయాడు చూడు. ఎన్ని గంటలు ఆగుతారండి? గంట 23 నిమిషాలు ఆపాడు సరిగ్గా బయట. అందువల్లే ఆ గూడ్స్ చూసారు. చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు ఇండియన్ రైల్వేస్లో ట్రైన్స్ లేట్ అవుతాయి అంటే, ఇప్పుడు ఆ చివరి ట్రాక్లో ఉన్న గూడ్స్ లేకపోతే, ఆ గూడ్సే కనుక యార్డ్లో ఆగిపోతే ఈ బండి ముందు వెళ్ళిన బాక్స్ను ఆ చివరి లైన్లో వచ్చేది. ఆ చివరి లైన్లో వచ్చిందంటే ఈ బండికి ఆటోమేటిక్గా లైన్ క్లియర్ దొరికేది. ఎరా ఎసామోడా, ఖజీరంగడా.
Kinu savoni re salamuko deha kirkira gulmoina jano అనో పాట ఉంటుందిలే. బిహు సాంగ్ అస్సామీస్లో బాగానే ఉంటుంది, అసలు సూపర్గా ఉంటుంది పాట. అందరూ చేతులు ఊపుతున్నారు. గాడ్ ఈజ్ సూపర్ ఫాస్ట్. ఏంద్రా మాకు ఈ కాంబో ఈరోజు. ఎల్హెచ్బి మన G9 విత్ ఎల్హెచ్బి పార్సల్కి వచ్చేస్తాయి. పెద్ద లోడ్ ఉండవు, ఇవి లాగేస్తుంది G9. మర్చిపోయా, మన బంగారం కోరమాండలు ఉంది దీని తర్వాత. ఇదేం మాసు, ఏ బాసు, ఇదేం కామెడీ అసలు. చూడండి, ఎంతైనా 100 వెళ్ళేది, కానీ ఏంది ICF అని. ఇప్పుడు బ్యాటరీ కూడా వస్తుంది. నాటకాలు వేయకూడదు, బ్యాటరీ మార్చాలి, లేదంటే కోరమాటలు బిస్కెట్ అయిపోతుంది. రెండు చూడండి, అక్కడ వీడికి లైన్ క్లియర్ లేదనుకుంటలే, కానీ ఏంద్రా మాకు కాంబో ఈరోజు. మర్చిపోయా, మన బంగారం కోరమాండలు ఉంది దీని తర్వాత. ఇదేం మాసు, ఏ బాసు, ఇదేం కామెడీ అసలు. చూడండి, ఎంతైనా 100 వెళ్ళేది, కానీ ఏంది ICF అని. ఇప్పుడు బ్యాటరీ కూడా వస్తుంది. నాటకాలు వేయకూడదు, బ్యాటరీ మార్చాలి, లేదంటే కోరమాటలు బిస్కెట్ అయిపోతుంది. లైన్ క్లియర్ లేదనుకుంటుంది, కానీ అబ్బా ఏం కాంబోరా అసలు, ఏం కాంబోరా. వింటేజ్ నాస్టాలజిక్ కాంబో అది మాత్రం, రెట్రో అసలు. ఏంటంటే G7 ఫ్లాట్ ఫేస్ విత్ ICF పార్సల్ కోచెస్ చూడండి, HCPV హై కెపాసిటీ పార్సల్ వ్యాన్స్ విత్ G7. బా కాకపోతే ఖచ్చితంగా క్లియర్ అయిపోతే వెళ్ళిపోతాడు. వెనక లింగంపల్లి నుంచి విశాఖపట్నం వచ్చే జన్మభూమి ఉంది, అది తెనాల్లో ఉండంగానే తోసేయచ్చు, కానీ కోరమాండల కోసం ఓవర్టేక్ చేయించాడు. కోరమాండలు ఓవర్టేక్ చేసింది తెనాల్లో. లైన్ క్లియర్ దొరకచ్చు, దొరకపోవచ్చు దీనికి.
దీనికి. దొరికిందిరా లైన్ క్లియర్ ఇడికి. గుంతకల్ గీసామంట, తొలే ఉన్నాడులే. అందమే అందవరా నేను వస్తుంది నల్లారించుకుంటా. అదే గుంటూరు వెళ్ళాము. ఎంత ఆగాడు? అదే గుంటూరు వెళ్ళా మేము. ఏంటి ఆగాడు? నా బండి మీద ఎవరో ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారండి. కానివ్వండి రా, కానివ్వండి, ఎందుకులే, కానివ్వండి రా, కానివ్వండి. ఇట్స్ ఓకే, పోనీ. ఇప్పుడు గుంతకల్ G7 వేసుకుని NMG కోచ్లు తెలియదు కదా, ఐ మీన్ HCPV హై కెపాసిటీ పార్సల్ వ్యానులతో గుంతకల్ ఇప్పుడు జస్ట్ ముందే దాన్ని ఫాలో అవుతానే కోరమాండలు వస్తుంది అనుకున్న క్షణాలలో తారుమారైపోయి కోరమాండలు రావాల్సిన స్థానంలో ఈ G5 మల్టీ ట్విన్స్ వేసుకుని బార్బీ డాల్ BCN లాక్కుంటా వస్తున్నాయి. చూద్దాం. ఆడిప్పుడే యాడ్ క్లియర్ చేశాడు, అంటే బ్రిడ్జ్ క్లియర్ చేశాడు, యాడ్లోకి ఎంటర్ అయ్యాడు. వీడు దీని ముందు వెళ్ళినాడు G7 గుంతకల్లు. ఇప్పుడు వీడు లోపలికి వెళ్ళకపోతే మాత్రం కోరమాండలు ఇందాక ఖచ్చితంగా స్థానంలో ఆగినట్టు ఆగుద్ది ఆ స్టార్టర్ దగ్గర.
చూద్దాం బ్రిడ్జ్ టెన్షన్ ఏం చేస్తుందో. ఎరా బార్బీ ఏంటి ఛానల్ మస్తు మస్తు సంగతి ఉంది నీలో పోరి. అందగలరా మీరు, నాకు తెలుసు. క్లియర్ చేయి ఫాస్ట్గా, లాగు. ఇంకా కూరమాండలు లాపేస్తావేంట్రా బాబు. ఆడ అసలే రూట్ కింగ్ ఆడి పేరు మీదే వచ్చింది ఈ రూట్. సో దేదవా లాగు. నువ్వేంట్రా ఆటలో అట్టిపండు, కూరమానలు వచ్చే టైంలో నువ్వు తగలడ్డావు ఏంటి? ఎవరనుకున్నారు ఈడు? చిన్న కొంగడిపురికి ఎవరో తెలుసా? గుంటూరు విజయవాడ మేము మధ్యాహ్నం చేత్తేదవా. కూరమానల సంగతి ఏందిరా మరి? ఆడు వెళ్ళిపోతాడులే గురువు అంటున్నాడు ఈడు. మరి చూద్దాం.
వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ధీరా 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 ఒమ్మక ధీరా. అదిగా మా డార్లింగ్ కోరమాండలు వస్తుంది. చూసారు అసలు ఏ లెవెల్ ప్రిఫరెన్స్. స్టార్టింగ్లో రాజధాని వెళ్ళింది, ఇప్పుడు కోరమాండలు వెళ్తుంది. అదిదా సార్ అన్నట్టు, అదేదా ట్రైన్ అంటే. వచ్చ పోపిస్తాడు అస్సలు. ప్రిఫరెన్స్లో ఏం మాత్రం రాజీ పడ్డ మావాడు. తెనాల్లో దాన్ని చంపాడు, జన్మభూమిని. దారిలో ఈడి చేతిలో బలి బోల్డ్ అయ్యా. రారా 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 కోరమాండల్. పులిరా నువ్వు, పులి అంతే ఇంకా. హాయ్. అరే జన్మభూమి ఇచ్చి ఎంత అవమానం రా. ఓరి అమ్మ, జన్మభూమి ఇది. అయితే దీని వెనక కోరమాండలు ఉంటాడు. ఏమండి ఈ డైలాగులన్నీ నా కోరమాండలకు షిఫ్ట్ చేసుకోండి అండి. ఏందిరా కోరమాండలు అలా చేసావు? ఏంది ప్రేమ ఎక్కువైపోయింది ఏంది? కాదు అసలు ఏడవలేని ముండవే, మరి తెనాల్లో ఆయన ఎందుకు ఓవర్టేక్ చేసావు? పరువు పోలా? ఆడు చూస్తే అలా నవ్వుకుంటాడు. ఒకడున్నాళ్ళేండి జేబీ ఫ్యాను. అసలు బాబా ఏం జరగకూడదు అదే జరిగిందండి. తెనాల్లో ఈడాడిని ఓవర్టేక్ కొట్టి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణగనాల్లోనో వడ్లపూడిలోనో పడుకుంటే ఆడు ఓవర్టేక్ చేసాడు మళ్ళీ. ఎనీహౌ కోరమాండలో ఇందా డైలాగులు ఈడికి వేసేసుకుంటే వచ్చాడు వచ్చాడు అన్నదే అయిపోయింది. జన్మభూమి ఇందాక వెళ్ళింది. ఓకే, ఇటు వచ్చేది కోరమాండలో, అటు వెళ్ళేదేమో కృష్ణ. కృష్ణ కూడా బయటకు వస్తున్నాడు, వెనకే ఉన్నాడు. రారా కోరమాండల. చివరిగా రాయపురం. అప్పుడు P4లు, ఇప్పుడు P7లా. లవ్ యూరా నువ్వేం చేసినా. కోరమాండలో అటు కిట్టుగాడు. P4 కరువు తెద్దాం. అసలే పికప్లో ఉన్నాడు కుర్రాడు.
కోరమాండల్ నా జానేమాన్. ఇటు కృష్ణ వెనక పూరి తిరుపతి ఉంది, మళ్ళీ అటు నుంచి ఒక కృష్ణ ఉంది, చూద్దాము. మర్చిపోయాను, హౌరా షాలీమార్ కదా ఇప్పుడు, మన చెన్నై షాలీమార్ కదా, మళ్ళీ హౌరాకి మార్చేస్తున్నారు టర్మినస్. బంగాళీ బాబులు మామూలుగా ఉండదు, వెళ్తా వ్యవహారం ఏంది మామూలుగా ఉండేది, అవకాశవాదులు అంతే. ఏం పెద్ద బోడి గొప్ప ఏంటి ఇల్లు, అదే విషయం. చౌగా రాయపురం, అప్పుడు P4 ఇప్పుడు P7లా. లవ్ యూరా, ఏం చేసినా కృష్ణ వెనక పూరి తిరుపతి ఉంది, మళ్ళీ అటు నుంచి ఒక కృష్ణ, చూద్దాం. కిట్టుగాడు వర్సెస్ కిట్టుగాడు. ఇప్పుడే కిట్టుగాడు వెళ్ళాడా, ఈడిటొచ్చే కిట్టుగాడు. ఏది ఇందాక వెళ్ళినోడేమో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేవాడు, అటు నుంచి తిరుపతి నుంచి ఇప్పుడు వచ్చేవాడు, తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళేవాడు. కోరమండల ఫాలోయింగ్లో ఉన్నాడు. యాక్చువల్గా కోరమాండల ముందే ఉండాలి ఈడు, కాకపోతే ఎవరు లెక్క చేయరు. ఈడు ఆటలో అటుకాయ కన్నా హీనం, ప్రతి స్టేషన్లో పక్కన పడేస్తారండి. పైగా శుక్రవారం స్లాట్ అంటే దీనమ్మ మామూలు మాసం ఉండదు. రారా కిట్టు, లైన్ క్లియర్ లేదు, పాడు లేదు నీకు. లేదులే, లైన్ క్లియర్ వచ్చి ఆగుతాడు ఖచ్చితంగా ఆడికి ఇక్కడ, ఎందుకంటే కోరమండలు క్లియర్ అవ్వాలిగా, కాబట్టి డేంజరు. సరే అండి, ఇంకా ఈ వ్లాగ్ ఎంతటితో అంతం చేస్తున్నాను. కొన్నాళ్ళ దాకా ఇలాంటి వ్లాగ్స్ ఉండవు. దయచేసి ట్రావెలింగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ట్రైన్ వీడియోస్ కన్నా ట్రావెలింగ్ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి, ఫన్నీగా కదా.
మీరు ట్రైన్కి డిఫాల్ట్గా ఎడిక్ట్ అయ్యారో అర్థం కాలేదు, లేదా నా ట్రావెలింగ్ వీడియోస్ నచ్చకో మీరు చూస్తలేదో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికైతే నేను ట్రావెలింగ్ కోసమే ద ఇన్విజిబుల్ ట్రావెలర్ అనే ఛానల్ ఓపెన్ చేశాను. సో దయచేసి అర్థం చేసుకుని ట్రావెలింగ్ వీడియోస్ని సపోర్ట్ చేయండి. చాలా అంటే హైలీ డేంజరస్ జోన్స్కి వెళ్తున్నాను నెక్స్ట్ ట్రిప్లో మనము. అదన్నమాట విషయం. నమస్తే సదా వత్సలే మాతృభూమి. ఇంక ఈ వీడియో ఎంతటితో అంతం చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్ ఇన్విజిబుల్ ట్రావెలర్. బాయ్. అదిగోండి కిట్టుగాడు, ఆడి గతే ఇంతే. ఇంకా కవరమాటలు క్లియర్ అయ్యేదాకా ఆడు అవ్వలేదు కాబట్టి మా వాడు ఇక్కడే ఉంచారు. చెప్పా కదా ఇందాక అదే విషయం. ఎనీహౌ ఈ మాన్సూన్లో చివరిసారిగా ఒక లుక్ వేసుకుందాము. విజయవాడ బాగా కృష్ణమ్మ పొరలు పొంగుతుంది. మామూలుగా కాదు అసలు, హెవీగా హైట్ వచ్చేసింది. మునగలేదులే ఘాటు, అయినప్పటికీ హెవీగానే వచ్చింది. అదండి చెప్పా కదా, మేజర్గా ట్రావెలింగ్ వీడియోస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ట్రావెలింగ్ వీడియోస్ని హిట్ చేయండి. దానివల్ల మనం ఇంకా వేరే చోటుకి తిరుగుదాము. ఎవ్వరు చూడని ప్లేసులు ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎవరు చూపించినట్టుగా నేను కూడా మీకు సపోర్ట్ ఇస్తే చూపిస్తాను. అదిగో కిట్టుగాడు కదిలాడు. మనం కిందకి వెళ్ళేలోపు వచ్చేస్తాడు అయ్యగారు. వామ్మో, ఈ గబ్బిలాలు ఏమి కాపురం పెట్టినాయో, కంపు కొడుతుంది చండాలం. మందేంగా చి దేంద్రా బాబు, ఇంత వాసన. బ్రిటిషర్లు కట్టించినట్టున్నారు, వాళ్ళే కట్టించింది ఎదవలు. 2 రూట్లా అదే అనుకుంటా. అటో రూట్ ఇటో రూట్ అండి. పదేసి అయ్యయ్యయ్య. సరే ఇక కిట్టుగాడు ఇక్కడికి వచ్చాడు. ఆర్ఎఫ్ వీడియోలు కొన్నాళ్ళు రావు. ఉన్న విషయం ఏంటంటే అది జాగ్రత్తగా, అందుకే ఇదే కొంచెం లాంగ్ తీస్తున్నాను. చూడండి, చూసి తరించండి. అండ్ అదే చెప్పా కదా, రైల్ వీడియోసే అన్నయ్య పెడతాడని ఫేక్ హోప్స్ నేను ఇవ్వను, మీరు పెట్టుకోవద్దు. ట్రావెలింగ్ వీడియోస్ మేజర్గా వస్తూ ఉంటాయి. అవి కూడా డిఫరెంట్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ ట్రావెలింగ్, అన్ని జోనర్స్ని మనం హ్యాండిల్ చేద్దాం, మనం మేనేజ్ చేద్దాం. కిట్టుగాడికి లైన్ క్లియర్ ఇచ్చాడు, వాడు వెళ్ళిపోతున్నాడు. మనోళ్ళారు బాయ్. ఎందుకులే ఫేస్ చూపి కొడతారు అవసరంగా. సరే మరి ఉంటాను, జాగ్రత్తగా ఉండండి. బాయ్రా కిట్టు. వీడు వెళ్ళిపోతే క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ అటు నుంచి పూరి అదో ఉందిగా, మా పూరి తిరుపతి వెళ్ళాలి. వీడు వెళ్ళాలి. ప్రతిసారి ఎందుకు ట్రైన్ ఇంతకన్నా మంచి వీడియోలు పెట్టానండి. నా ఛానల్ ఒకసారి వెళ్ళి స్క్రోల్ చేయండి, చూడండి. డిఫాల్ట్గా 2-3 వీడియోలు చూడండి, మీకు అర్థమవుద్ది. లైవ్ ల్యాండ్ స్లైడింగ్స్ అని కానీ, ఘాట్ రోడ్ డ్రైవింగ్స్ అని కానీ, టిప్పర్ డ్రైవింగ్ అని కానీ చాలా పెట్టాను. కుంభమేళ చూడండి, ఫన్నీగా ఉంటుంది, సరదాగా. కొంచెం ఏదో అమ్మలక్కలు మింగుతూ ఉంటా కానీ అప్పుడప్పుడు, కానీ నా మనసు అలాంటిది కాదు. ఏదో ఫన్ కోసం ఆ క్షణం ఆక్రోషం తట్టుకోలేక అలా తిడుతూ ఉంటాను, కానీ అలా ఏమీ లేదు విషయం. ఓకే, క్లియర్ అవ్వరా కిట్టు ఫాస్ట్గా. ఐసీఎఫ్ కాబట్టి నాకు కూడా వీడియో ఎండ్ చేయాలని లేదు మనసులో. ఎల్హెచ్బి ఈ పాటి కటక్ మనం కట్టేసిపోయావండి పక్కకి. మామూలుగా కాదు, వీడు డోర్ దగ్గరే పెట్టేశాడు సంసారం. ఏం చెబుతాంలే ఇంకా. ఇందాకేమో కూరమాండలు నన్ను బిట్రే చేసింది. జన్మభూమి అనుకున్న, కూరమాండలు అనుకుని జన్మభూమిగా కేజీఎం బీజిఎం వేసాను, డైలాగ్ వేసాను. వేస్ట్ కదా ఇప్పుడు అది. ఏరా ఐసీఎఫ్ సౌండ్. అటు నుంచి పూరి తిరుపతి వస్తున్నట్టున్నాడు. సరైన మామూలుగా కాదు అసలు, లాంగ్ ఆర్ఎఫ్ వీడియో ఇది. ఒక 40 నిమిషాలు, గంట వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మ్యాక్సిమం గంటలోపే కట్ చేస్తాను. ఓకే.
అడిగో కిట్టేశ్వర్. సరే ఇంకో వీడియో తీద్దాం పక్కన. బాయ్. గుంటూరు ఇంటర్సిటీ, పూరి తిరుపతి కాదు. కిట్టుగాడు ఇంకా క్లియర్ అవ్వాలి, అక్కడే ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. బా, నేను ఇంకా కిట్టుగాడు పూరి తిరుపతి అనుకున్నాను. కిట్టుగాడు క్లియర్ అయిపోయేసరికి సరేలే, లెట్ ఇట్ బి. కానీ చెప్పాగా, మరీ చెప్తున్నాను, రిపీట్ చేసి గుర్తుంచుకోండి. ట్రైన్ వీడియోస్ అప్పుడప్పుడు తీద్దాం. అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఒక చోట నుంచి ఒక ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా ట్రైన్ ఎక్కి వెళ్ళాలి, అలా తీద్దాము. మ్యాక్సిమం ఒక 60% ట్రావెల్ వీడియోస్ వస్తే 40% మన ట్రైన్ వీడియోస్ వస్తాయి. ఓకే, అచ్చంగా ట్రైన్ అంటే ఎలా అండి, బాగోదు. ఉంటాను. నమస్తే, సదావత్సలే మాతృభూమే. బాయ్.